అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోటకరుచుకుని ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకుని వస్తున్న ఆ పప్పు బద్దలను చూడగానే ఓ తొండకు నోరు ఊరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో ఉన్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలుపెట్టింది. చీమలకు భయం వేసి చెల్లాచెదురుగా తిరుగుతున్నాయి. కంగారుగా చీమల నాయకురాలు పెద్ద కండ చీమ చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి దగ్గరలో ఉన్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది. కండచీమ సంజ్ఞ చిన్న చీమలకు ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ పప్పు బద్దలను నోటకరుచుకుని తొండకు దొరకకుండా అవి కండచీమ ఉన్న కలుగు దగ్గరకు చేరాయి. గుంపుగా ఆ చీమల గుంపు దగ్గర బోలెడు పప్పులు ఒక్కసారిగా తినేయవచ్చునని తొండ ఆ కలుగు దగ్గరకు చేరింది. చీమలను చెదరగొట్టడం మొదలుపెట్టింది. కలుగు వెలుపల అలికిడవుతూ ఉండడం కలుగులో ఉన్న పాము గమనించింది. తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని కలుగులోంచి అమాంతంగా తొండ మీదకు దూకి తొండను నోటకరుచుకుని కలుగులోకి దూరిపోయింది. ఇదంతా భయంగా చూస్తూ ఉన్న చీమలకు ధైర్యం వచ్చి కండచీమ చుట్టూ చేరాయి. కండచీమ యుక్తికి ఉబ్బి తబ్బిబ్బయ్యాయి. మన నోటి దగ్గర ఆహారాన్ని లాగుకుంటున్న తొండను దిగమింగింది పాము అన్నట్లుగా గర్వంగా చూసింది కండచీమ. తన ఎత్తు ఫలించినందుకు ఎంతో ఆనందించింది. అందుకే ఉపాయం ఉంటే అపాయం తప్పించుకోవచ్చును అంటారు పెద్దలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.